గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. మరి ఈ గుడ్డులోని కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరమా కాదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. గుడ్డు ప్రోటీన్లు, విటమిన్లు అందించే చాలా మంచి ఆహారం. గుడ్డులో విటమిన్లు ఏ, డి, ఈ, కే, బి12, బి9 అంతేకాకుండా కొన్ని మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. నిజానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి, హార్మోన్లు, విటమిన్లు సరిగ్గా పనిచేయడానికి ఈ మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. అయితే అతి కొద్ది మోతాదులో సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కానీ ఈ సాచురేటెడ్ ఫ్యాట్ చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది కాబట్టి ఏ అనారోగ్య సమస్య లేని వాళ్ళలో ఇది ఎటువంటి నష్టం కలిగించదు. ఈవెన్ కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా రోజుకు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల పెద్దగా నష్టమే ఉండదని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. వచ్చిన చిక్కల్లా మీరు గుడ్డుని ఎలా వాడుతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. గుడ్డుని మీరు ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేశారనుకోండి, గుడ్డు కాకుండా మీరు వాడే ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ రావచ్చు. కాబట్టి రోజుకు ఒక సొనతో కూడిన బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డయాబెటీస్ రివర్సల్ చేయాలనుకున్నా, వెయిట్ లాస్, పీసీఓఎస్ కోసం పర్సనలైజ్డ్ డైట్ చార్ట్ కావాలనుకున్నా స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.